పోలీస్ అధికారులపై జగన్మోహన్ గారు చేసిన వ్యాఖ్యలు అంటే గొడ్డలు ఓడదీసి కొడతాను అనే దానిపై తెలుగుదేశం పార్టీ చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కరెక్టే, అధికారులను ఎప్పుడు అంత దారుణంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా శుద్ధపోస కాదు కదా, జగన్మోహన్ శుద్ధపోస కాదు, చంద్రబాబు నాయుడు గారు శుద్ధపోస ఏం కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఎంఆర్ఓ వనజాక్షి పైన మహిళను కూడా చూడకుండా కొట్టారు కదా, యాక్చువల్గా కొట్టారు కదా. మరి అప్పుడు తెలుగుదేశానికి నీతులు ఎక్కడికి పోయినాయి? ఇక్కడ సమస్య శుద్ధపోస ఎవరన్నది కాదు, ఇక్కడ అధికారులు కూడా ఓ విషయం తెలుసుకోవాలి. అధికారుల్ని ఎవడు వాడుకోవడం లేదు, ఎవడు అధికారంలో ఉంటే వాడు అధికారులని పోలీసులని బేభత్సంగా వాడుకుంటారు. బానిసల కన్నా భయంకరంగా భారీగా వాడుకుంటారు. మీకు సింపుల్గా చెప్తా, అధికారులపై రాజకీయ ఒత్తిడులు సహజం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారులను వాడుకున్నారు, ఒత్తిళ్ళు తెచ్చి మరీ వాడుకున్నారు. జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా అధికారులని వాడుకున్నారు, ఒత్తిళ్ళు తెచ్చి మరీ వాడుకున్నారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందండి, ఈ విషయం వాళ్ళకే తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ గారికి తెలుసు. అయితే ఈ అధికారుల ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం అనే విషయం వీళ్ళు అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు సాధారణంగా ఇలాంటి అధికారులు ఎవరైతే, సరే నిజాయితీగా ఉండే అధికారుల జోలికి ఎవడెళ్ళడానికి ఉందండి, అది వేరే విషయం. ఎవరైతే రాజకీయ నాయకులు లేదా అధికార పక్షం యొక్క ఒత్తిడికి లొంగిపోయి పనిచేస్తారో వాళ్ళని పెద్ద టార్గెట్ ఏం చేయరు, వదిలేస్తారు. కానీ ఎవరైతే అధికారులు వన్ సైడెడ్గా వెళ్ళిపోతారు అంటే వీళ్ళకి స్వామి భక్తి విపరీతం అన్నమాట. అంటే వీళ్ళకి ఈ అధికారులు కూడా పార్టీ ఫీలింగ్స్ అవన్నీ గట్టిగా ఉంటాయి, క్యాస్ట్ ఫీలింగ్స్, పార్టీ ఫీలింగ్స్ అంటే పొలిటికల్ పార్టీ ఫీలింగ్స్, స్వామి భక్తి ఇవన్నీ ఎక్కువైపోయి వన్ సైడెడ్గా వెళ్ళిపోతారు. సో ఎవరైతే ఇలా వన్ సైడెడ్గా వెళ్ళిపోతారో ఆ అధికారులే టార్గెట్ అవుతారు. వీళ్ళు రాజకీయ నాయకులు తిట్టేది కూడా కేవలం ఈ అధికారులను ఉద్దేశించే తిడతారు. కాబట్టి ఇలా వన్ సైడెడ్గా వెళ్ళిపోయి అధికారులను తిట్టడం తప్పే కాదు. కాబట్టి ఇక్కడ మారవలసింది అధికారులే. మీరు ఖచ్చితంగా టార్గెట్, మీరు ఎప్పుడైతే వన్ సైడెడ్గా వెళ్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా టార్గెట్ అవుతారు. మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు, మిమ్మల్ని బాధ పెడతారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి అధికారులు మీపై రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఆ ఒత్తిడి మేరకు మీరు ఎంతవరకు చేయాలి అంతవరకు చేసుకుని సైలెంట్గా ఉన్నారనుకోండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు భవిష్యత్తులో. లేదు స్వామి భక్తి, క్యాస్ట్ ఫీలింగు లేదంటే పొలిటికల్ పార్టీ ఫీలింగ్స్ తోటి మీరు వన్ సైడ్కి వెళ్ళిపోయారని ఖచ్చితంగా దెబ్బతింటారు. ఖచ్చితంగా మీరు సస్పెండ్ అవుతారు, డిస్మిస్ అవుతారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి గురవుతారు. ఇంకో విషయం ఏంటంటే మీ ప్రమోషన్ అప్పుడు కూడా మీ దోలు తీరిపోతారు. ఎందుకంటే కరెక్ట్గా మీరు ఒక పార్టీ, ఏ పార్టీ అయినా ఉన్నామండి, మీరు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్పినట్టు వన్ సైడ్గా వెళ్ళిపోయారు అనుకోండి, రేపు కరెక్ట్గా మీకు ప్రమోషన్ వచ్చే టైంకి వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మీ ప్రమోషన్లు పక్కకు పోతాయి, మీ ఇంక్రిమెంట్లు పక్కకు పోతాయి. కాబట్టి అధికారం వన్ సైడ్గా వెళ్ళొద్దు. ఈ రాజకీయ నాయకులు జగన్మోహన్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళ ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారులను తిడుతున్నారు, బూతులు తిడుతున్నారంటే కేవలం ఈ వన్ సైడెడ్ యాక్ట్ చేసే అధికారులను మాత్రమే ఉద్దేశించి తిడుతున్నారు, కానీ మిగతా అందరినీ కాదు.
ఎవరైతే రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పనులు చేస్తున్నారో వాళ్ళని ఏమి అనరు. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఎక్కడ ఇద్దరు శుద్ధపోసలు కాదు. ఎందుకంటే వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులను వాడుకుంటారు, ఖచ్చితంగా వాడుకుంటారు. కాబట్టి దీని మీద ఇప్పుడు ఏదో పెద్ద రాద్ధాంతం చేసాడు అనవసరం. ఇక్కడ తెలుసుకోవాల్సింది, మారాల్సింది అధికారులు మాత్రమే.